రోజుల్లో సెల్ నెంబర్ తో పాటు మీకు వాట్సాప్ ఉందా అని అడగడం కామన్ అయిపోయింది. జనంలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ యాప్ ను ఫుల్ గా వాడేసుకోవాలని డిసైడ్ అయ్యారు విశాఖ పోలీసులు. మీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతోందా, ఏ రౌడీ షీటరో కేడీగాడో వీరంగా మేస్తున్నాడా, అయితే మీ స్మార్ట్ ఫోన్ లోని వాట్సాప్ ద్వారా ఒక్క మెసేజ్ కొట్టండి, అసాంఘిక శక్తుల తాట తీస్తామంటున్నారు. దిగజారిపోతున్న శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యల నియంత్రణకు వాట్సాప్ వాల్ పేరుతో పోలీసులు చేస్తున్న ప్రయోగంపై స్పెషల్ రిపోర్ట్. వేగంగా విస్తరిస్తున్న స్టీల్ సిటీలో సామాన్యులకు పోలీసు శాఖకు మధ్య ఉన్న అడ్డుగోడల్ని బద్దలు కొట్టేందుకు విశాఖ ఖాకీలు నడుం బిగించారు. ట్రాఫిక్ ఇబ్బందులు, అసాంఘిక కార్యకలాపాలు, చీకటి దందాలు, కిడ్నాప్లు, వైట్ కాలర్ నేరాలు, హత్యలు, దొంగతనాలతో దిగజారుతున్న శాంతి భద్రతల్ని గాడిన పెట్టేందుకు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. సిటిజన్ పోలీసింగ్ పేరుతో అత్యంత ప్రజాదరణ పొందుతున్న వాట్సాప్ ను ఫిర్యాదు కోసం వినియోగించుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం అందరి చేతుల్లోనూ హై రిజల్యూషన్ కెమెరాలున్న స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. తమ కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాల్ని, దారుణాలని చూస్తూ ఊరుకోలేక అలాగని పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయస్థానాల చుట్టూ తిరగలేమనుకునేవారు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపిస్తే చాలు, నిమిషాల వ్యవధిలో నిందితుల ఆట కట్టించడమే కాదు, పగడ్బందీ సాక్ష్యాలతో ఉచ్చులో బిగిస్తామంటున్నారు వైజాగ్ కాప్స్. వాట్సాప్ పేరుతో గాంధీ జయంతి రోజు నుంచి ఈ సోషల్ మీడియా కంప్లైంట్ విధానాన్ని అమలు చేయబోతున్నారు. పబ్లిక్ లో జరుగుతున్న ఇన్ఫర్మేషన్ తొందరగా రావడానికి కోసము ఒక వాట్సాప్ వాళ్ళని, ఒక వాట్సాప్ ఒక నంబర్ అందరికి ఇవ్వడానికి ప్రపోజల్ తయారు చేసుకున్నాము. అది కన్సెంట్ తీసుకున్న తర్వాత అది లాంచ్ చేస్తాము. దాంట్లో ఏంటంటే ఎవరైనా సరే ఏదైనా ఇన్సిడెంట్ గురించి కానీ వాళ్ళు పిక్ తీసి వాళ్ళ యొక్క వీడియో కానీ లేకపోతే ఆ యొక్క వాయిస్ కానీ ఆ యొక్క ఫోటో కానీ తీసి ఆ నంబర్కి పంపిస్తే దాంట్లో మాకు అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయితే ఇమీడియట్ గా చూసి మేము దానికి అన్ని ఎవరికి ఏ ఏరియా వాళ్ళకి ఎవరికి పంపించాలో పంపించేసి ఇక్కడ క్విక్ రియాక్షన్ చేయడానికి మేము ప్రయత్నం చేయడానికి కోసం ఈ యొక్క కాన్సెప్ట్ ని తయారు చేశాము. కమిషనర్ పోస్టు నెలల తరబడి ఖాళీగా ఉండటంతో సిఐ, ఎస్ఐ క్షేత్రస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోవడంతో డ్యూటీని పక్కన పెట్టి ఇతర వ్యవహారాలపై శ్రద్ధ పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏదైనా సమాచారం తెలిసినా స్పాట్కు వెళ్లి పరిశీలించడానికి గంటల సమయం తీసుకుంటున్నారు. దీనివల్ల నిందితులు తప్పించుకోవటమే కాక ప్రజల్లోనూ పోలీసు వ్యవస్థ పట్ల నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి సిటిజన్ పోలీసింగ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. వాట్సాప్ లో వచ్చే సమాచారాన్ని నిమిషాల వ్యవధిలో సంబంధిత సిబ్బందికి చేరవేయడానికి అవసరమైన ప్రత్యేక విభాగం కంట్రోల్ రూమ్ లో ఏర్పాటవుతోంది. వాట్సాప్ లో వచ్చే వీడియో, మెసేజ్, ఫోటోలు వెంటనే డీసీపీలు, ఏసీపీలు, సీఐలకు చేరిపోతాయి. దీంతో స్పాట్ కు వెళ్లలేకపోయామని కుంటిసాకులు చెప్పే సిబ్బందికి చెక్ పెట్టొచ్చన్నది ఉన్నతాధికారుల ఆలోచన. అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు రాకూడదు అనుకుంటే వాళ్ళ ఐడెంటిటీని చెప్పకూడదు అనుకుంటే చెప్పకుండా ఉండవచ్చు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. ఐడెంటిటీని చెప్పాలని ఏం రూల్ ఏం లేదు. కీలక సమాచారం అందించిన ఉత్తమ పౌరులను సన్మానించాలని అధికారులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా ఉండే ప్రాథమిక సమాచారాన్ని వాట్సాప్ ద్వారా పంపేవారిని సాక్ష్యాల కోసం పదే పదే పిలవటం, ఇబ్బంది పెట్టడం అనేదే ఉండదని వైజాగ్ కాప్స్ భరోసా ఇస్తున్నారు.